ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధికి ముందుకు సాగుతుంది. పెండింగ్లో ఉన్న ఏవైతే పనులు ఉన్నాయో అవి ముందుకు సాగడం, రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో రావడం, ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్ లభించడం, ట్రాన్స్ఫర్ కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు లభించే దశగా గోచరిస్తోంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తున్నా కూడా శని సర్వాష్టక వర్గంలో 34 పాయింట్లతో బలంగానే ఉన్నారు. కాబట్టి మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి, భయపడాల్సిన అవసరం లేదు. అయితే తృతీయంలో రాహు ఉన్నారు, ద్వితీయాధిపతి అలాగే లాభాధిపతి షష్టాధిపతి శుక్రుడు షష్టంలోనే ఉన్నారు. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. వ్యాయామం చేయడం, యోగా చేయడం చెప్పదగినది. వ్యాపారరీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వపరంగా ఏవైతే ఉన్నాయో అవి లభించే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. మంచి గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కానీ లభించే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు, మంచి సంబంధం కూడా కుదురుతుంది. సంబంధ విషయంలో 1-2 సార్లు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా భాగ్యంలో కుజికేతులు ఉన్నారు. అదృష్టం చేద్దాకా వచ్చి చేజారిపోతున్నట్టు ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ వచ్చింది, కంప్లీట్ చేద్దాం, ఒక ముందుకు వెళ్దాం అనుకుంటే 4 అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది. భాగ్యంలో కుజికేతుల వల్ల అదృష్టం చేద్దాకా వచ్చి చేజారిపోతుంది కూడా. కాబట్టి కొన్ని అవకాశాలు వచ్చినా కొన్ని అవకాశాలు కూడా మనంతా మనమే వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఈ విషయంలో 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా సరే జీవిత భాగస్వామితో నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చెప్పదగినది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. గురువు సప్తమంలో చక్కగా ఉన్నారు. శుభగ్రహ దృష్టి ధనుసు రాశి మీద ఉంది. ఇటు కుటుంబ పరంగా, వివాహం పరంగా, ఇటు ధనం పరంగా అన్ని విధాలుగా వీరికి బాగుందని చెప్పచ్చు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి కాలం అని కూడా చెప్పచ్చు. ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి కాలం అని చెప్పచ్చు. మీరు ఏదైతే తలపెడతారో అది దిగ్విజయంగా ఉంటుంది. ఇటు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు. ఉద్యోగం కూడా చక్కటి ఉద్యోగం లభిస్తుంది. అయితే స్నేహితుల మాట ఎక్కువగా నమ్మకుండా వినకుండా మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, లేదా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని 1-2 సార్లు దాన్ని విశ్లేషించుకున్న తర్వాత ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా నూతన గృహం కోసం ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఇల్లు కొనవచ్చు, లేదా ఫ్లాట్ కొనవచ్చు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే భూమి మీద కానీ బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి లాభిస్తాయి. కొంతమంది మీ పక్కనే ఉండి చెడు చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే వారు ఎంతో చెడు చేద్దాం అనుకున్నా దైవానుగ్రహం మీ తోడు ఉంది కాబట్టి ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతారు. మీ నిజాయితీకి మారుపేరుగా 10 మందిలోనూ నిలబడతారు. ఒకళ్ళు మనం మోసం చేయకూడదు, మనం చక్కగా ఉండాలి, మన పట్టుదలతోటి మన స్వయం కృషితోటి ఎదగాలి, పేరు తెచ్చుకోవాలనే భావన మీకు ఎక్కువగా ఉంటుంది. అది అందరికీ నచ్చదు, ఈర్ష్యాభావాలు కూడా ఉంటాయి. కాబట్టి దక్షిణామూర్తి రూపుని ధరించండి. అదేవిధంగా ఒక మంగళవారం నాడు కుదిరితే ప్రతి మంగళవారం నాడు ఉపవాసం ఉండడం, లేదా గురువారం నాడు అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అదేవిధంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వారు కూడా విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ రాశి వారికి ఈ వారం నుంచి చాలా వరకు బాగుందని చెప్పచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, ఇంట్లో ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా వినండి, మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లలకి సుబ్రహ్మణ్య పాశుపత రూపు మెడలో వేయండి. అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తుతోటి ప్రతినిత్యం నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది కాబట్టి, శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ
సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి.